ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మీకు ఒక ప్రత్యేక విశిష్ట వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆ వ్యక్తితో సంభాషించబోతున్నాం. ఈ వ్యక్తి ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆకాశవాణితో ఒక 50 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్నవాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఆ తరం వారి గొంతుల ద్వారా జాతీయ వార్తలు వింటూ పెరిగిన వాళ్ళే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరు సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, ఇలా అనేక మంది వాళ్ళ యొక్క వార్తల కోసం ఆసక్తిగా ఉదయం 7:05 రాత్రి 7:05 రేడియో సెట్లకి చెవులు ఆనించి తప్పనిసరిగా ఇని ఉంటారు. వాళ్ళందరినీ ఇంకోసారి ఆ రోజులకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈనాడు కందుకూరు సూర్యనారాయణ గారిని హైదరాబాద్ ఆకాశవాణి స్టూడియోస్కి ఆహ్వానించడం జరిగింది. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. వినేవాళ్ళకి ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ అడుగుతున్న నాకు మిమ్మల్ని చూస్తుంటే, మీతో మాట్లాడుతుంటే నాకు ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు, నా విద్యార్థి జీవితం లేదా మాలాంటి వాళ్ళందరూ విద్యార్థి జీవితాలు, మీలాంటి వారి వార్తలు వింటూ పెరిగిన వాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే మీరు మాకు యంగ్లా కనపడుతున్నారు. దాదాపు 88 సంవత్సరాల వయసులో మీరు మాకంటే కూడా చలాకీగా ఉన్నారు. అద్భుతంగా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకుంటూ స్టూడియోస్కి రమ్మంటే మీరు వెహికల్ బుక్ చేసుకుని వచ్చారు. భగవంతుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అంటే ఎట్లా అసలు మీరు ఆకాశవాణిలోకి ఆ రోజుల్లో ప్రవేశించారంటారు? అది నేను చదివిన చదువుకి నా ఉద్యోగానికి సంబంధం లేదు. నేను గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్లో చేసి ఎంఏ సోషల్ వర్క్ మెడ్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను. అది 2 ఏళ్ళ కోర్స్ అయింది. తర్వాత గ్యాప్ వచ్చింది ఉద్యోగం రావడానికి. అప్పుడే ఆ కొత్త రోజుల్లోనే మన నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు కందుకూరు రామభద్రరావు గారు ఆకాశవాణి శ్రోతలకి సుపరిచితులు. ఆయన పాటలు అనేక ఇప్పటికీ ప్రసారం అవుతూ ఉంటాయి. విద్యావేత్త, గొప్ప వ్యక్తి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట. ఏదో మాటల్లో మా అబ్బాయి ఉన్నాడు, ఇంకా ట్రై చేస్తున్నాడు ఉద్యోగానికి అంటే ఆయన అన్నారట, మీ వాడికి అభ్యంతరం లేకపోతే వచ్చి మా ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ బోర్డులో కూర్చోమని చెప్పండి అన్నారు. మా నాన్నగారు చెప్పారు, ఇలా అంటున్నాడు నార్లా, నీకు ఇష్టమైతే వెళ్ళు అంటే. అప్పటికే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సరే ఏదో ఒక కాలక్షేమం అవుతుందని చెప్పి అలా ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను నేను. ఇది ఎప్పుడు మాట అండి? ఏ సంవత్సరాల నాటి? 61 62 అంటే మేము పుట్టలేదన్న. అది అప్పటికి సరే కొత్తగా స్టార్ట్ చేశారు. 1.5 years అయింది. నార్ల ఎడిటరు, విద్వాన్ విశ్వం గారు అసిస్టెంట్ ఎడిటరు, నండూరు రామ్మోహన్ రావు గారు సీనియర్ సబ్ ఎడిటరు. విద్వాన్ విశ్వం గారు అంటే పెన్నేటి పాట. తర్వాత మన తొల్లపాటి కుటుంబరావు గారు, వెంకటరావు గారు ప్రెస్ కమిటీ చైర్మన్ చేశారు. ఐ వెంకటరావు గారు. మీ అందరం సహచరులం. ఎల్లోరా చాలా తలుచుకుంటే అంటే ఆ పేర్లు ఏంటంటేనే మాకు అది ఒక రౌండ్ టేబుల్ అంటే కూర్చొని ఉండేవాళ్ళం. రామ్మోహన్ రావు గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఒక షిఫ్ట్ డే షిఫ్ట్ ఉండేది, నైట్ షిఫ్ట్, అలా ఆల్టర్నేటివ్గా ఉండేది. అలా ఉండగా అది నాకు కొంచెం ఈ రంగంలో ఒక ప్రవేశించడానికి ఒక వీలు కల్పించింది. తర్వాత ఆల్ ఇండియా రేడియో అంటే అందరికీ ఒక గ్లామర్ ఉంటుంది కదా. నాన్నగారు అప్పుడే ఆల్ ఇండియా రేడియోలో, ఆయన హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయిన తర్వాత 10 ఏళ్ళు పైన ఆల్ ఇండియా రేడియోలో ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఆయన ఎక్కువగా అన్నీ చాలా రూపకాలు ఇవన్నీ రాస్తూ యాక్టివ్గా ఉండేవారు. అలాగే రేడియోకి వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఒక విధమైన అభిలాష లోపల ఉండేది. రేడియో వెళ్ళడం అంటేనే ఒక ఆపర్చునిటీ, ఆవరణలో ప్రవేశించడం అంటేనే. అలానే దీన్ని న్యూస్ చదువుతాన్న ఆలోచన ఎప్పుడు రాలే. మా ప్రాంతీయ వార్తలు వింటూ ఉండేవాళ్ళం, నేషనల్ న్యూస్ వినేవాళ్ళం. ఒక విధమైన ఆరాధ్యం ఉండేది. వాళ్ళు పంజాల రంగనాథరావు గారు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు తలుచుకుని, ఇప్పుడు ఈ ఓ తరం మమ్మల్ని ఎలా అనుకున్నారు, మేము ఆ తరం అలాగా వాళ్ళ గురించి చాలా ఉన్నతంగా యోచిస్తూ వాళ్ళతో ఎప్పుడైనా చూస్తామా అన్న ఒక విధమైన అభిలాష ఉండేది. అంటే మీ తరంలో ఎవరండి జాతీయ వార్తలు చదివింది? అవన్నీ మీ తరంలో తెలుగులో జాతీయ వార్తలు చదివిన వాళ్ళు? మాధు, నేను, తర్వాత జోలిపాళెం మంగమ్మ గారు, అద్దంకి మన్నారు. మీకంటే ముందండి? మా ముందు అయితే పంజాల రంగనాథరావు గారు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు. ఆయన అందరిలోకి జూనియర్. నేను జాయిన్ అయ్యేటప్పటికి ఆయన జూనియర్ మోస్ట్. నేను జాయిన్ అయ్యాక ఆయన సీనియర్ అయ్యారు, సీనియర్.
అది ఏంటంటే అప్పుడు సిస్టమ్ ఎలా ఉండేది అంటే యూనిట్లో మాకు తెలుగు యూనిట్ ఉంటే 4 సబ్ ఎడిటర్స్ ఉండేవారు, 2 న్యూస్ స్టాఫ్ ఆర్టిస్ట్ అనేవారు. ఈ సబ్ ఎడిటర్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు. అలాగే మన పంజాల రంగనాథరావు గారు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి గారు, ఇంకో జిఆర్ రావు గారు, వీళ్ళు 4 సబ్ ఎడిటర్స్. వాళ్ళు ఏమంటే 1 or 2 years అయ్యేటప్పుడు ప్రమోషన్ వచ్చి వాళ్ళు మిగతా మీడియాకి వెళ్ళిపోయారు. పంజాల తర్వాత కొత్తపల్లి హైదరాబాద్ వచ్చేసారు, బుచ్చిరెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో అలా వచ్చింది. దాంతో ఏం చేశారు, తర్వాత కేవలం స్టాఫ్ ఆర్టిస్ట్తోనే యూనిట్ రన్ చేశారనమాట. ఇంకా స్టాఫ్ ఎడిటర్స్ని ఎవరిని వేయలేరు. ఆ విధంగా తర్వాత మా తరంలో మేమందరం రిక్రూట్ అయ్యాం. అంటే మీరు రిక్రూట్ అయినప్పుడు మీరు ఒకసారి ప్రింట్ మీడియా నుంచి ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చినట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ప్రింట్ మీడియాలో మీరు ఎవరితో పనిచేశారో వాళ్ళు మహామహులు, మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే విద్వానిస్వం గారు, పెన్నేటి పాట, అదేవిధంగా నండూరు రామ్మోహన్ రావు గారు, నరావతారు, అట్లా వాళ్ళు ఎంచుకున్న రంగంలో అప్పటికే లబ్ధ ప్రతిష్టలు. ఒకేసారి ఇక్కడి నుంచి మీరు మహామహులతో పనిచేసి ఆకాశవాణికి వచ్చారు. ఎట్లా అనిపించింది అట్లా? అది నేను చేరేటప్పటికి ఈ మహామహులు ఉన్నారు. పంజాల, కొత్తపల్లి, బుచ్చిరెడ్డి, వాళ్ళు మా తరంతో పోలిస్తే మాకంటూ ఒక మెట్టు నా దృష్టిలో వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ హుందాతనం, వాళ్ళ డివోషను ఇవన్నీ కూడా మా తరానికి కంటే కూడా నా కాస్త ఎక్కువ కిందే ఉండేది. అలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నా. ఇక్కడ ఇంత గొప్ప వాళ్ళతో వెళ్ళాను. నేను ఎప్పుడు ఆరాధ్యంగా యోచించే పంజాల రంగనాథరావు గారు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు తోటిపాటు కూర్చుని వాళ్ళ గైడెన్స్లో మొదట్లో వాళ్ళు ఇలా చదవాలని మమ్మల్ని తీసుకెళ్ళి చూస్తూ ఉండేవారు. అలా చేయడంతో ఒక విధమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. మాకు ఏంటంటే ట్రైనింగ్లో ఏమి ఉండేది కాదండి. స్ట్రైట్ మమ్మల్ని తీసుకెళ్లేవారు, కొద్ది రోజులు అబ్జర్వ్ చేయమనేవారు, తర్వాత మమ్మల్ని స్టూడియోలో పంపి వార్తలు చదివించేవారు. అంటే ఇప్పుడులాగా శిక్షణ లేదన్నారు కదా, స్టైల్ అంటే రేడియో వార్తలకు తర్వాత కాలం ఏఆర్ న్యూస్ రీడర్ స్టైల్ బుక్ కూడా వచ్చింది. అప్పుడు అలాంటివి లేవు కదా. అంటే భయం కానీ లేదా ఒక ఉంటుంది కదా, ఫస్ట్ టైం చదవబోతున్నప్పుడు మైక్ను అడ్రస్ చేయబోతున్నప్పుడు మనం ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఏదో ఒకటి ఉంటుంది. అది నాకు మాత్రం మొదట్లో కొద్ది రోజులు బాగా అంటే ఒక విధమైన నర్వస్నెస్ వచ్చింది తెలియకుండా. మా పక్కనే వీళ్ళందరూ చెప్తూ ఉండేవారు, మీరు భయం పడకు, జాగ్రత్తగా చదువు అవన్నీ చెప్పారు. కానీ ట్రైనింగ్లో ఇచ్చి మమ్మల్ని ముందు కొన్నాళ్ళు చదివించి, అంటే ఇలా స్టూడియో బ్రాడ్కాస్ట్ లేకుండానే చదివించి అలా ఏం చేయలేదండి. ఆ విధంగా ఉండేది కాదు. కొత్తలో మాత్రం కొద్ది రోజులు అది నా న్యూస్ రీడింగ్ వినే శ్రోతల్లో కూడా కనపడింది. కొద్దిలో ఫ్యూ డేస్ ఒక తొట్టుపాటు కొంచెం ఒక విధమైన అందులో అప్పుడు 62 చైనా యుద్ధం ఆ టైంలో నేనున్నాను. ఆ వార్తలు కూడా అలాగే ఉండేవి. నేరుగా మీరు యుద్ధంలో దిగారు. కరెక్ట్, అలాగే దిగాం. కానీ కొద్ది రోజులకి ఏమైందంటే ఒక విధంగా స్టెబిలైజ్ అయిపోయింది. అంటే ఈ ఉన్న హెజిటేషన్ ఒక రోజు స్విచ్ ఆన్ చేసినట్టు అయిపోయిందండి. నేను స్టూడియో నుంచి బయట వచ్చేటప్పటికేమో నాకు తిరుమల శ్రీరామరావు గారు ఫోన్ చేశారు, కుర్రాడా బాగా చదువుతున్నావు, ఇలాగే చదువు అని చెప్పి. 4వ రోజున కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. నన్ను బదిరీ అంటారు ఆయన, బదిరీ చాలా బాగా చదివావు, ఇలాగే చదువు అని సంతకం పెట్టి పంపారు. ఇంకా అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. రిటైర్ అయ్యేదాకా బండి అలాగే వెళ్ళిపోయిన ఒక అలవాటు ఒక వరవడిలాగా వచ్చింది అనుకోండి. అది నాకు ఎక్కువ చెప్పాలంటే పంజాల రంగనాథరావు గారు నాకు నేను ఆయన ఒక గోల్గా ఆయనలా చదవాలి అన్న ఒక లక్ష్యం ఉండేది. ఎంచేదంటేనండి ఆయన వార్తలు చదువుతుంటే మీరు చాలాసార్లు చెప్పాను, అది ఒక జీటీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ పూర్వకాలం అది చాలా ప్రసిద్ధి చెందిన రైలు. అది వెళ్తుంటే టక్ టక్ మన ఒక హుందాతనం కనపడేది. ఆయన వార్తలు అలా ఉండి. తర్వాత మన కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా అంతేనండి. వాళ్ళిద్దరిలో జస్ట్ 1 point కూడా తేడా ఉండేది కదా. ఆయన అంత కంచు గొంతుగా అది వేసి చాలా అద్భుతంగా చదివేవారు. వీళ్ళిద్దరూ మాకు ఆదర్శంగా ఉండేవారు. ఇక్కడ ఒక విషయం అండి, మామూలుగా వార్తలు చదవటమే కాకుండా మీ మీద బాధ్యత, ఈ అనువాదం, న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్ కదా. ఈ వార్తలు చదవటం ఒక ఎత్తు అయితే అనువాదం కూడా అది ఇంకొంచెం క్లిష్టమైన ప్రక్రియ. చాలా కష్టం. ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేసుకున్నాను? ఏమైంది, నాకు అదృష్టం కొద్దినండి అంటే సెల్ఫ్గా నేను చెప్పుకుంటున్నాను కాదు, కానీ సహజంగా ఎందుకో నాకు అనువాదం చిన్నప్పుడు ఉందేమో అనిపించింది. ఎంచేదంటే నేను ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు నార్లా అంటే ఆయన అంత టఫ్ అందరికీ తెలుసు. ఆయన ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ చేసేవారు అన్నమాట. ఆయన చూసుకునేవారు. అలాంటి పెద్దవాళ్ళతో పనిచేసినప్పుడు నేను ట్రాన్స్లేషన్ చేస్తే ఆయన ఒక 6 నెలలు తిరగకుండానే
నా చేత బ్యానర్ హెడ్లైన్స్ రాయించారు. అప్పుడు వీరభద్రరావు గారని ఇన్ఛార్జ్ ఉండేవారు, ఆయన మా ఊరు షిఫ్ట్కి. ఆయన వచ్చి, ఏమయ్యా సూర్యనారాయణ, ఇదేమిటి మేము ఇన్నేళ్ళ మట్టి చేస్తున్నాం, ఇప్పుడు నాలో ఒక్కసారి కూడా మమ్మల్ని రాయమని అడగలేదు, నీ చేత పెట్టించమని చెప్పారని చెప్పి. అంటే అలాగే ట్రాన్స్లేషన్ నాకు బాగా అలవాటు అయ్యింది. ఆంధ్రజ్యోతిలో అది బాగా ఉపయోగపడింది. సో నార్ల ఆయన వే ఆఫ్ రైటింగ్ కొంచెం నాకు చాలా ఇష్టం. ఒక ఫ్లేవర్ ఉంటుంది, మంచి ఒక పొయిటిక్ ఫ్లేవర్ ఉంటుంది ఆయన రైటింగ్స్లో. అది బాగా అట్రాక్ట్ అయ్యింది. అది నాకు సహజంగా వచ్చింది. నేను రేడియోలో జాయిన్ అయ్యి ఫస్ట్ డే ట్రాన్స్లేషన్ చేస్తే వాళ్ళు చాలా, మిగతా సీనియర్స్ అందరూ వా అని చేసి ఆనందపడ్డారు. నా ట్రాన్స్లేషన్లో మొదటి నుంచి కూడా అది అదృష్టం అనుకోండి వచ్చింది కాబట్టి బాగా అడ్జస్ట్ అవ్వగలిగాను. కానీ చాలా చాలా అంటే ఒకటి, మా టైంలో ప్రతిదీ ఒక పద్ధతిలో ఉండేదండి. ట్రాన్స్లేషన్ కూడా మా సీనియర్స్ ఏ వరవడిలో పెట్టారో మేము కూడా అలాగే ఫాలో అవ్వాలి. కొన్ని వర్డ్స్ ఉండేవండి, ఆ వర్డ్స్ ఈ వర్డ్కి ఇదే ఉపయోగించాలి. ఇంచేతంటే రేడియోకి స్టాండర్డ్ అది, ఒక నిర్దిష్ట ప్రమాణాలు. ఇంకోటి ఎంత జాగ్రత్తగా ఉండేవారంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు నాన్ అలైన్మెంట్ కొత్తగా వచ్చింది, అది తెలుగువాడు కావాలి. నార్ల మేము పాయింట్ చేసింది ఏంటంటే అలియన విధానం. నార్లను అది అలియన విధానం అని మేము ఉపయోగించామనుకోండి, మేము ఆంధ్రజ్యోతిని ఫాలో అయ్యామని చెప్పి ఆల్ ఇండియా రేడియో ఫాలో అవటం వీలు లేదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. అప్పుడు ఏం చేసేవారంటే, ఏ రాజ్యకూటానికి చెందని విదేశాంగ విధానం అని ఇంత పెద్ద పొడుగు ఆ ట్రాన్స్లేషన్ మా సొంతం చేసుకున్నాం తప్ప ఫాలో అయ్యేవాళ్ళం కాదు. తర్వాత అఫ్కోర్స్ గ్రాడ్యువల్గా అన్ని ఫ్యాక్టరీలు కూడా అడాప్ట్ చేసి అలా అయిపోయింది. అంత విధంగా ప్రతిదానికి ఒక వరవడి, ఆ వరవడిలో నడిచి వెళ్ళాలి. ఈ విషయంలో మాత్రం శ్రోతలు కూడా అంత అలర్ట్గా ఉండేవారండి. ఒక్క చిన్న తప్పు ట్రాన్స్లేషన్లో కానీ యాక్చువల్ విషయంలో కానీ తేడా ఉంటే వెంటనే వాళ్ళు ఉత్తరం రాసేవారు. అంటే ఆ రోజుల్లో అది ఒక్కటే మీడియా ప్లస్ దాని ప్రభావం తీవ్రంగా ఉన్న రోజులు ఉంది. తర్వాత లిజనర్స్ కూడా వాళ్ళు ఉందాగా ఉండేవారు. వాళ్ళు అంటే నాలెడ్జబుల్, చాలా తెలిసేది. వాళ్ళు చేసి వెంటనే మమ్మల్ని రాసేవారు, మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగేవారు, వదిలేసేవారు. అంచేత ఎవ్రీ మినిట్ యూస్ టు బి వెరీ. వార్తలు తెలుగు దాదాపు అందరూ వినేవాళ్ళు. అది దైనందిన జీవితంలో భాగం అది. దాంతో స్టార్ట్ అయ్యేది. విధుల్లోకి యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధం జరుగుతున్న సమయంలో చేరారు కదా. అంటే మీకు ఆ రోజుల్లో యుద్ధ వార్తలు చదివేటప్పుడు ఒక గంభీరతో ప్రజలు ఎక్కువగా వినడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కదా, అప్పుడు ఎట్లా అనిపించేది? అంటే మీకు ఏ అంశంలో ఇవాళ నేను చదవబోతున్నా, నా వాయిస్ ద్వారా ఈ సమాచారాన్ని దేశ ప్రజలకు అందించబోతున్నా, అది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడెప్పుడు అట్లా మీరు ఫీల్ అయ్యారు? ఒకటి ఏంటంటే, ఆ యుద్ధం టైంలో అయితే మన వాళ్ళు ఏమైనా విజయాలు సాధించిన సంఘటనలు ఉంటే చదివేటప్పుడు చాలా ఉండేది. మామూలు జనరల్గా మిగతా అన్ని విషయాల్లో తీసుకుంటే, స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, టెన్నిస్లో మన వాళ్ళు విజయాలు సాధిస్తుంటే ఆ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది, కొంచెం చూపించేవాళ్ళం. అంటే నా పర్సనల్గా నేను చేసేవాడిని, నేను అందరి గురించి నేను చెప్పను. అది తర్వాత ఒక రాజకీయంగా ఎలక్షన్లు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, మన అభిమానంగా ఉంటే ఆ ధోరణి వేరే వస్తుంది, అది కనపడుతుంది, చూపించేవాళ్ళం. తర్వాత ఇంకోటి మా స్టాండర్డ్లో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన వార్త కొన్ని విషాదకరమైన సెన్స్ ఉన్నాయనుకోండి, ఆ చదివేటప్పుడు యూ షుడ్ షో ధ్వనిలో చూపించేది, అది ఫాలో అయ్యేవాళ్ళం. నేను ఫాలో అయ్యేవాడిని, బాగానే చేసేది. ఆ విధంగా మేము జాగ్రత్త పడేవాళ్ళం. అంటే పోటీ ఉండేదా? తెలియని పోటీ. అంటే మనం ఎంతైనా మనుషులు, ఒకరికంటే ఒకరు బాగా చదవాలనుకుంటాం, ఒకే వృత్తిలో ఉన్నప్పుడు మనసులో ఉండేది. అంటే కొంతమంది అనేవారు, పేరు చెప్పకూడదు అనుకోండి, నేను అంటే కొంచెం నేను బాగా చదువుతాను, లేకపోతే నాకు పాపులారిటీ ఎక్కువ ఉందన్న సెన్స్లో కొంతమంది మాట్లాడుతూ ఉండేవారు. ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఒకటే ఎప్పుడే వస్తుందంటేనండి, ముఖ్యంగా మనని మీరు చాలా బాగా చదువుతున్నారండి అని అంటుంటే సంతోషంగా ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళు ఇంకోలా అంటుంటే కూడా అప్పుడు కూడా మీకు కొంచెం తేడా కనపడుతుంది. బాగా చదవాలని అందరికీ ఉండేదండి, ఒకటి ఉండాలి కదా. అంతే కాబట్టి నేను లిజనర్స్కి ఆన్సరబుల్. నేను ఏమాత్రం సరిగ్గా చదవకపోయినా రేపొద్దు లిజనర్స్ నన్ను క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు రాస్తారు, ఎక్కడైనా శాస్త్రపతి అడుగుతారు, ఏంటంటే మీరు ఇలా చదువుతారు అని. చాలా భయం ఉండేది, ఇన్నర్కి కొంచెం కాంపిటీషన్ ఉండేది, మనం కూడా బాగా చదవాలని. ఇంకొక అంశం ఏంటంటే, ఆ రోజుల్లో రాజకీయ నాయకులు అంటే ప్రజలు రాజకీయ నాయకులు చూద్దామని ఎంత ఆతృత, సినిమా నటులు చూద్దామని ఎంత ఆతృత ఉందో, ఈ రేడియో ద్వారా నాటక రంగంలో విజయం సాధించిన వాళ్ళు కానీ, నాటక రంగ వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా, వాళ్ళ వాయిస్ ద్వారా ప్రజల్ని సమ్మోహితం చేస్తున్న వాళ్ళని, అదేవిధంగా ముఖ్యంగా న్యూస్ రీడర్స్, ప్రజలు ఆ గ్లామర్ ఉండేది. ఆ గ్లామర్ మీకు ఎప్పుడు తగలలేదు? ఆ గ్లామర్ సెగలు అంటే
మనిషిని గుర్తుపట్టకపోవచ్చు. వాయిస్ అంటున్నామంటే ఆ సార్ మీరు కదా, ఆ సెకలు మీకు ఎప్పుడు చాలా తగలేదు. చాలా ఇప్పుడు మొత్తం పరిచయం చేసుకున్నప్పుడు వెళ్ళగానే ఉన్న రియాక్షన్, నేను సో అండ్ సో అని నేను చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన అది చాలా తేడా కనపడుతుందండి. మా ఫ్రెండ్ వాళ్ళు అంటూ ఉండేవారు, వాళ్ళ మొహాల్లో లైట్లు వెలుగుతాయండి మీ పేరు చెప్పగానే అంటూ ఉండేవారు. అంటే ఆ విధమైన బయటకు వెళ్ళినప్పుడు ఉండేదండి. మేము మా ముందు తరాలు మేము అలా ఫీల్ అయ్యాం కదా. పుణ్యాల రంగనాథరావు గారు చూడలేదు, నల్లిమోహన్ నల్లిమోహన్ అని ప్రాంతీయ వార్త చదివారు, చాలా బాగా చదివారు. ఆయన నేను రేడియో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మమ్మల్ని అక్కడ లోపలికి పంపుతూ ఉండేవారు. ఆయన చూసి థ్రిల్ అయిపోయింది నేను. ఆయనకి నేను ఫ్యాన్లో ఉండే. అలాగే నేను అంటే అంతా చెప్పను అనుకోండి, బాగానే మంచి ఎక్స్పీరియన్స్లు జరిగాయి. ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు, మేము ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేము వాళ్ళని చూసి అన్నారు. ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎవరు ఏమడిగారు, మీరు ఎట్లా సమాధానం చెప్పారు? అది అంతగా గుర్తులేదండి నాకు. అంటే మా కృష్ణశాస్త్రి గారును ఆయన ఒక మెంబరు, ప్రసాద్ గారు అని ఉండేవారు, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఎడిటోరియల్స్ గురించి అడిగారండి. నార్ల వెంకటేశ్వరరావు గారు మీద అభిప్రాయం ఏమిటి, తర్వాత అప్పుడు కంపారిజన్ కొన్ని మా సాహిత్యం గురించి కొన్ని క్వశ్చన్లు వేశారు. ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్ అని గుర్తులేదు కానీ చేశారు. ముందు మా ట్రాన్స్లేషన్ అది కూడా జరిగింది. ట్రాన్స్లేషన్, వాయిస్ టెస్ట్ అన్నీ అయిన తర్వాత ఫైనల్గా అందులో మేము సెలెక్ట్ అయ్యాను. మా బ్యాచ్లో నేనే మొట్టమొదటి జాయిన్ అయ్యాను ఫస్ట్. అంటే ఒకేసారి ఆంధ్రజ్యోతి అంటే విజయవాడలో పనిచేస్తూ ఉండేవాళ్ళు, ఒకేసారి ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. దాన్ని ఎట్లా మీరు అనుభూతి చెందారు, ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే జర్నీ దాదాపుగా ఇప్పుడు దేశ రాజధానికి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని నుంచి దేశ రాజధానికి వెళ్ళారు. ఎట్లా అనుకున్నారు, ఎట్లా ఫీల్ అయ్యారు? జీవితంలో ఎప్పుడు అలా యోచించలేదు, అలా జరుగుతుందని అనుకోలేదు. అదొక పెద్ద జీవితంలో పెద్ద మలుపు, చాలా గొప్ప ఆపర్చునిటీ. అక్కడ వెళ్ళాక మేము మొదట్లో కొంత అట్మాస్ఫియర్ అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది, కానీ మనసులో విధమైన సంతోషంగా ఉండేది. అక్కడ నాయకులు కనపడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇక్కడంటే మనం ఆ రోజుల్లో ఇంకా టెలివిజన్ అంత లేదు కదా, వాళ్ళ పేర్లు వినడం తప్ప తెలియదు. అలాంటి పెద్ద పెద్ద నాయకులు మీటింగులు అక్కడ చూస్తూ ఉంటే అవకాశం దొరుకుతుంది. తర్వాత ప్రసిద్ధమైన ప్రదేశాలు ఇవన్నీ ఒకసారి చూడడంతో థ్రిల్లింగ్గా అనిపించింది అది. అంటే ఒకేసారి విలేజ్వాడ నుంచి చలి, వాతావరణం కూడా మార్పు, భౌతిక పరిస్థితుల మార్పు, ఆహార అలవాట్ల మార్పు, వీటన్నిటిని మదింపు చేసుకుంటూ ఎట్లా మీరు విజయ ప్రస్థానంలో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. తర్వాత ఏంటంటే చుట్టూ తెలుగు వాళ్ళు, ఇంకా మా యూనిట్లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళం, బాగా పరిచయాలు ఉండేవి కాబట్టి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేది. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసేవారు. ఆ విధంగా బాగానే అడ్జస్ట్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి రేడియోలో. ఇంకోటి ఏంటంటే అక్కడ రేడియోలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ అలా తిరుగుతూ ఉండేవారండి. ఆ అనుభూతి చెప్పలేని. మన ఓ రోజు వడ్డాదప్పారావు గారు టెక్స్గా ఉన్నారన్నమాట, పిలిచి సునాని గారు రండి అన్నారు. పక్కన ఒక ఆవిడ కూర్చుంటే చూపించన్నారు, బేగం అఖ్తర్ అండి అని. బేగం అఖ్తర్ అంటే ఆవిడ నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఆవిడకి ఫ్యాన్స్. అలాంటి వ్యక్తులు కనపడుతుంటే చాలా విధమైన అనుభూతి కలిగేదండి, అద్భుతమైన అనుభూతి. అదృష్టం అది, అంత అదృష్టం మాకు దానికి అవకాశం దొరికింది. అంటే వార్తలు చదవటం అనేది షిఫ్ట్ డ్యూటీ కదండి. వాళ్ళు మిగతా సమయంలో ఎట్లా కాలం గడిచేది? ఎందుకంటే ప్రాంతం కాని ప్రాంతం అండి తొలి దశలో. నేను మాకు వెళ్ళి ఇప్పుడు డ్యూటీ కంటే డ్యూటీ 2 hours అయినా రావడానికి వెళ్ళటానికి మాకు కొంత, ఆ రోజుల్లో కార్లు ఇవన్నీ ఉన్నాయి, బస్సు ఇది కదా, బస్సు మీద వెళ్ళడం, ఎక్కడ దూరంగా ఉండవలసి వచ్చేది, అటు జరిచేది. తర్వాత మిగతాది వెళ్ళి కొంత రెస్ట్ తీసుకుని, మార్నింగ్ డ్యూటీ అనగానే తెల్లగా 4 గంటలకు లేచి రావాల్సి వచ్చేది. వెళ్ళి మళ్ళీ 9 అయ్యేది. కొంత రెస్ట్ తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ లేకపోతే సాయంకాలం డ్యూటీకి రావడం వచ్చేది. అలా బాగానే అడ్జస్ట్ అయ్యాం. మిగతా పేపర్లు అవి చదువుకోవడం, ఆ విధంగా కాలక్షేపం అయిపోయింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉండి అక్కడ తెలుగు వాళ్ళది, వాటికి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. అంటే మీరంటే డ్యూటీ ఉంది, బాగుంది, మీ కుటుంబం అలవాటు పడ్డారండి. అది గమ్మత్తుగా ఉండేది, సరదాగా. అంటే నేను మార్నింగ్ డ్యూటీ ఉందనుకో, ఇంటికి వెళ్ళి 8:30 అలా ఇంటికి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంకాలం దాకా డ్యూటీ అయితే ఇంట్లోనే ఉండేవాడు. కొంతమంది పొరుగు వాళ్ళు మా మిస్టర్స్ని అడిగేవారు, మీ ఆయనకు ఉద్యోగం లేదా అని. అంటే డేటా ఎప్పుడు ఇంట్లోనే కనపడతాడు. సాయంకాలం అయ్యేటప్పటికి డ్యూటీకి వెళ్తే వాళ్ళ పనిలో ఉండేవారు. మళ్ళీ పొద్దున్న వాళ్ళు లేచినప్పుడు శీతాకాలం అనుకోండి 8 o'clock జనం, అప్పుడు నేను వెనక్కి వచ్చేసేవాడిని. అలా ఉండేది. వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. కానీ ఒక్కొక్కప్పుడు కొంచెం వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ షిఫ్ట్ డ్యూటీస్ వల్ల కొద్ది ఇబ్బందిగా ఉండేది. దీపావళి అనుకోండి, దీపావళి ఈవినింగ్ డ్యూటీ చేయడం అంటే ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా, మాతో వాళ్ళు అదే కొంచెం అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉండేవారు. కానీ
జీవితం తప్పదు కదా ఇవన్నీ. అంటే మీరు అన్నారు దీపావళి ఇంట్లో అందరూ పండుగ చేసుకుంటా ఉంటారు, మనకు సెలవు లేదనుకోండి, ఆ చిరాకో ఏదో ఉంటుంది కదా. ఇది పండగల రోజు సెలవు కోసం మీ స్టాఫ్ లో అంటే ఎవరు ఏ పండుగ సెలవుల గురించి ఏమైనా ఉండవా? అంటే అందరూ ఒకే రోజు సెలవు పెడితే ఎందుకంటే అందరూ తెలుగు ప్రతి ఏడాది వార్తలు నేనే పెట్టాను అనుకోండి, ప్రతి ఏడాది నేనే పెడితే దెబ్బలాడుతుంది, మిగతా వాళ్ళకి వస్తుంది, సహజంగా వస్తుంది. అడిగేవారు కూడా ఉన్నారు. అట్లా రొటేషన్ లాగా ఉండేది. కొంచెం అది ఆలోచించి ఆయన యూనిట్ ఇన్ఛార్జ్ కూడా చూసుకునేవారు. ఒక పండగ నేను ఈవినింగ్ షిఫ్ట్ అడిగి ఫ్రీ చేసుకుంటే ఇంకోళ్ళు నెక్స్ట్ ఇంకో పండగ వాళ్ళు చెప్పను, అలా అడ్జస్ట్మెంట్ చేసేవారు. కొంతమంది ఎక్కువగా ఫీల్ అయ్యి ఉండేవారు, కొంతమంది పార్ట్ ఆఫ్ ది డ్యూటీలో వాళ్ళు దాంట్లో చేసేవారు ఇబ్బంది లేకుండా. అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం, లేదా మంత్రివర్గ విస్తరణ, లేదా కొత్త మంత్రివర్గం ఏర్పాటు, ఇటువంటి సమయంలో మనం చదవాలి అంటే ఇంపార్టెంట్. అట్లా ఉండేదా? అట్లా ఉన్నప్పుడు ఎట్లా మీరు సర్దుబాటు చేసుకునేవాడు? చాలా మంది మనసులో బడ్జెట్ ఉందనుకోండి, బడ్జెట్ అంటే విపరీతమైన టెన్షన్ ఉండేది. అందుకే ఏం చేసేవారంటే బడ్జెట్ అప్పుడు కూడా డిఫరెంట్గా ఉండేదండి. ఇప్పుడు ఇప్పట్లా కాకుండా బడ్జెట్ సాయంకాలం 5:30, 6కి పెట్టేవారు. అంచేత అది బడ్జెట్ 2 hours చదువుతారు. ఫైనాన్స్ మినిస్టర్ ఎంతసేపు రన్ చేస్తారో తెలియదు. అంటే ఆ స్పీచ్ అయ్యేటప్పటికి తెలుగు న్యూస్కి టైం వస్తుందో రాదో తెలియదు. వాళ్ళు వచ్చిందనుకోండి 7 దాకా ఆయన మాట్లాడారు, 7:05 తెలుగు న్యూస్ వెళ్ళాలి. అంచేత ఏం చేసేవారంటే 2 o'clock, 1 o'clock సెక్యూరిటీ రూమ్ పెట్టి ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళని లేకపోతే ఇద్దరిని అక్కడ తీసుకెళ్ళి క్లోజ్ చేసేసి పోలీసులను పెట్టి బడ్జెట్ పేపర్స్ వచ్చి ఒరిజినల్ బడ్జెట్ పేపర్ అవి మాకు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అక్కడ ఎడిటర్ ఉండేవారు, ఎడిటర్ ఉండి అందులో ఏ పాయింట్స్లో వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేసి మాకు ఇచ్చేవారు. మేము ట్రాన్స్లేట్ చేసి రెడీగా ఉండేవాళ్ళు. అంటే బడ్జెట్ ఆయన చదువుతుండే అందులో పాయింట్స్ అన్ని మా దగ్గర ఉండేవి. బట్ ఆర్మీ చుట్టూ ఆర్మీ పెట్టి దాన్ని లేదు డెసిగ్నేటెడ్ ఒక లాంగ్వేజ్ కూడా వాళ్ళు కానీ మ్యాక్సిమం ఇద్దరు ఆ తలుపు వేసేవారు. మంచినీళ్ళు కావాలన్నా లోపల మంచినీళ్ళు పెట్టేవారు తప్ప అంటే లీక్ చేస్తారు. బడ్జెట్ ఒక చిన్న విషయం వెళ్ళిందంటే అలా చేసేవారు. తర్వాత ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పోయింది, అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మంత్రివర్గం అంటే అది ఇంకోటి, నేను చేరినప్పుడు మాత్రం మా సీనియర్స్ని చదివించేవారండి. మా నెహ్రూ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటే బుచ్చిరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన పనియాల ఇవాళ మీరు చదువుతారు అనేవారు. అంటే ఎవరు షెడ్యూల్ అంటే మాకు షెడ్యూల్ ఉంటుంది. ఇవాళ పలానా డ్యూటీ మార్నింగ్ వీళ్ళిద్దరు ఉంటారు, మధ్యాహ్నం వీళ్ళిద్దరు ఉంటారు, సాయంకాలం పలానా వాళ్ళు చదువుతారు. అది ముందు యూనిట్ ఇన్ఛార్జ్ ఇవన్నీ డిసైడ్ చేస్తారు. కానీ అలాంటి వచ్చినప్పుడు ఆ స్టేచర్ని బట్టి పనియాల రంగనాథరావు గారు ఇది కాబట్టి పనియాల ఇవాళ మీరు చదవండి, మధ్యాహ్నం మీరు చదవండి అని షెడ్యూల్ ఎవరి పేరున్నా కూడా చదివించేవారు. అలాగ ఉండేది. తర్వాత మా జనరేషన్ వచ్చేటప్పటికి అలాగ ఒకళ్ళని మార్చి చదవడం పోయింది అనుకోండి. ఎక్కువ అందరూ బాగానే చదువుతాను సెన్స్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చేసినా కూడా అప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. బడ్జెట్ దాన్ని నన్ను తీసుకెళ్లేవాడు. పూర్ణయ్య గారు మాకు సీనియర్గా ఉండేవారు. ఆయన వెళ్తూ నన్ను శ్రీరాములు గారు కూడా తీసుకెళ్లేవారు. నా ట్రాన్స్లేషన్ మీద ఉండే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్లేవారు స్ట్రాంగ్ రూమ్లోకి. అంటే మీరు ప్రత్యక్షంగా ఎప్పుడున్నా ఈ పార్లమెంట్కి హాజరు కావటం అలా లేదు. మాకు కరస్పాండెంట్స్ ఉండేవారు అక్కడ. ఆ సిస్టంలో బహుశా మాకు మన రీజనల్ స్టేషన్లో మోర్ లిబర్టీ ఉందేమో. మాకు వాళ్ళంతా ఫీడ్ చేసేవారు. వాళ్ళే న్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసేవారు. వాళ్ళే ఎడిట్ చేసి మా ఇంగ్లీష్ కాపీ ఇచ్చేవారు. అది ట్రాన్స్లేషన్ చేసి మేము చదవాలన్నమాట. మా ఫ్రీడమ్ లేదు అక్కడ మాత్రం. రీజనల్ ఐటమ్స్ వాళ్ళు రీజన్ మార్చేసేవారు, చదవడం ఉండేది, విడిచిపెట్టకుండా చదివేవాళ్ళం. అలాంటి తప్పిస్తే తప్ప మేము వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం అది ఆ రోజుల్లో లేదు. తర్వాత మారింది, వచ్చింది కొంత లిబర్టీ వచ్చింది అనుకుంటాను. అప్పుడు మా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఒక పేపర్ పేరు కానీ అది కానీ వెళ్ళటానికి వీల్లేదు. ఒకళ్ళు పర్సనల్ నేమ్ అస్సలు మెన్షన్ చేయడానికి వీల్లేదు. అంటే మామూలు వాళ్ళు నాయకులు వేరు, అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. అంటే ఈ క్రమంలో మీకు ఎప్పుడు మీరు విమర్శలు ఎదుర్కోలేదు? అంటే మీరు వార్తల్లో చిన్న తప్పు దొరికిందనో, లేకపోతే ట్రాన్స్లేషన్ లో ఒక పదం ఎక్స్ట్రా ఉందనో, ఎక్స్ట్రా తగ్గిందనో, అట్లా అంటే మనం ఎంతైనా మానవ మాత్రులం కాబట్టి మనం సహజం. ఎప్పుడైనా జరిగిందా? అంటే ప్రధాన ఈవెంట్ అంటే రొటీన్ వేరు, ఎప్పుడైనా ప్రధాన సంఘటన గురించి మనం ఎప్పుడైనా తప్పు దొరలటం, మనకు మెమో రావటం ఎవరైనా జీవితంలో జరిగిందా? మొదట్లో కొన్నాళ్ళు నా ఓపెనింగ్ అనౌన్స్మెంట్ కొంచెం తేడా ఒక పద్ధతిలో ఉండేది. అది నేను అడాప్ట్ చేసింది ఏంటంటే ఒక ముద్రలాగా, ఆకాశవాణి అనగానే కందుకూసు ఉన్నారాయణ అని ఒక ప్రజల్లో వచ్చేసింది. మొదట్లో కొంచెం మంది నన్ను అలా ఎందుకు చదువుతారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళలోనే. తర్వాత చాలా మంది అది అప్రిషియేట్, అంటే ఒక మేము మీ అనౌన్స్మెంట్ కోసం న్యూస్ వినేవాళ్ళం అండి, ఎవరు బాణి వాళ్ళది అట్లా మీ ముద్ర మీరు వేశారు. తప్పులు వస్తే మాత్రం చిన్న చిన్న, అంటే వాళ్ళు ఎవరు అడగలేదు కానీ చాలా చిన్న మైనర్ మిస్టేక్స్ వచ్చి తప్ప మేజర్గా ఏదో
క్రికెట్ స్కోర్ తప్పు చెప్పడం లేకపోతే ఇంకోటి అలాంటివి చిన్న చిన్నవి తప్పిస్తే మామూలు మేజర్గా పెద్ద ఏం జరగలేదు. అవన్నీ అంత ఫేస్ చేయలేదు ఇప్పుడు, అది అదృష్టవశాత్తు. అంటే మేము ఒకటి ఏమవుతుందండి, ఒక ట్రాన్స్లేషన్లో బై ఎనీ ఛాన్స్ మిస్టేక్ వస్తే కరెక్ట్ అవ్వడానికి ఏమవుతుందంటే, 2-3 ఉన్నాం అనుకోండి, అందులో ఒక సీనియర్ మోస్ట్ అనుకున్న ఆయన ఈ కెన్ గో త్రూ ట్రాన్స్లేషన్ ఒకసారి ఈక్వల్గా ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళం కాదు, కానీ జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చూసి కరెక్ట్ చేసేవాళ్ళం మేము. సీనియర్ మెంబర్కి బాగా తెలుసుకున్నాం. ఆ విధంగా మిస్టేక్స్ స్కోప్ తక్కువ ఉండేది. ఇవాళ మీరు మాతో మాట్లాడుతున్నారు, దాదాపు వార్తలు చదువుతున్నట్లే ఉంది. అంటే 88 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికి కూడా ఆ వాయిస్ అట్నే ఉండడానికి కారణం ఏమిటి? దానికి ఏమన్నా మీరు ఆ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అని తెలియకుండా వచ్చింది నేను అంటుంది. అంతే, తెలియకుండా వచ్చింది. అది భగవంతుని తప్పిస్తే నేను స్పెషల్గా ఏం చేయలేదు. తీసుకోవడం అది అల్లా అదేం లేదు. అంటే ఐస్ క్రీమ్ తినొద్దను, చల్లటి నీళ్ళు తాగొద్దని అట్లా పాటించలేదు, సహజంగానే వచ్చింది. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? నాకు ఒక్కడే అబ్బాయి అండి. ఫ్రెంచ్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, ఫ్రెంచ్ వాళ్ళది. అది అందులో కంప్యూటర్ సైడ్ హెడ్గా ఉన్నాడు, ఢిల్లీలో. అంటే పిల్లలు, మీరు ఢిల్లీ ఉండటం వల్ల పిల్లలు ఢిల్లీ వాతావరణానికి అలవాటు పడి అక్కడే స్థిరపడ్డారు, ఇబ్బందులు ఏం ఫీల్ కాల. అయితే మీరు ఫీల్ కాలేదు, మీ కుటుంబం ఫీల్ కాలేదు, కానీ మీ బంధువులు, ఇప్పుడు బంధుత్వం అంతా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఎప్పుడు అట్లాంటిది రాలేదా? చాలా వచ్చాయి అంటే అన్ని చాలా మిస్ అయ్యాను. నేను మిస్ అయ్యాను వాళ్ళకంటే కూడా. ఓల్డ్ శుభకార్యాలు మంచి చెడు జరిగినా కూడా ప్రతిదానికి రావడం కష్టం అయ్యేది. దూరం ఢిల్లీ అంటే అప్పుడు దగ్గర పడింది, కానీ దొరికే దూరంగా ఉండేది, రావడం కష్టంగా ఉండేది. అలాగా జరిగింది. దాని చేత నేను చాలా మిస్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మా జనరేషన్ వాళ్ళందరూ పర్వాలేదు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా పర్వాలేదు. వాళ్ళ పిల్లలు నాకు తెలియదు చాలామంది. ఇంకా నేను రావడం తక్కువ, వాళ్ళు నన్ను చూడడం తక్కువ అని చేత గబుక్కని ఐఫినిటీ తగ్గింది. ఆ విధంగా దూరం అయ్యాను, మన తెలుగుదేశానికి దూరం అయ్యాం. అది ఫీల్ అవుతూ ఉంటాం. ఆహారం విషయంలో కూడా చాలా మిస్ అయ్యాం, అలవాటు అయిపోయాం. అయితే మీరు తెలుగుదేశానికి దూరం అయ్యారు, కానీ రష్యా దేశానికి వెళ్ళారు. ఎట్లా జరిగింది? రష్యా దేశానికి ఎట్లా వెళ్ళారు? అక్కడ మీరు ఆ వార్తలు, ఆ విషయాలు ఏమైందంటే, ఆ రోజులో అది పీరియడ్, అప్పుడు రష్యా ఇండియా చాలా క్లోజ్, చాలా హై పీక్లో ఉంది. ఫ్రెండ్షిప్ పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళ బ్రాడ్కాస్ట్ మన ఇండియాలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నింటిలో పెట్టాలని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. అంటే వాళ్ళ సబ్జెక్ట్లే. ఇప్పుడు వాళ్ళు తెలుగులో వాళ్ళు బ్రాడ్కాస్ట్ పెడితే రష్యన్ మెటీరియల్ తెలుగులో మన తెలుగు శ్రోతలకు వినిపించడానికి పెట్టి చెప్పారు. అలా అప్పుడు తెలుగు మొదట అనుకున్నారు. మొదట్లో అసలు హిందీ, ఉర్దూ ఇప్పటికే ఉన్నాయి. మొట్టమొదటి వాళ్ళ మూవ్మెంట్ నుంచి చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే తెలుగు మొదటిసారి ఇండియన్ లాంగ్వేజెస్, మిగతా లాంగ్వేజెస్ తెలుగు వచ్చింది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మేము ఇలా స్టార్ట్ చేసాం అనుకో, మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పి. మాకు ఆకాశవాణిలో మా డైరెక్టర్ వచ్చి ఇలాగా వాళ్ళు అడుగుతున్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పేరు అవ్వండి, టెస్ట్ గీస్తూ అని చెప్పన్నారు. రీజనల్ స్టేషన్స్ కూడా కొంతమంది వచ్చారు, అందులో సెలెక్ట్ అయ్యాను. మామూలుగా సేమ్ ప్రొసీజర్ జరిగింది. ట్రాన్స్లేషన్ వాళ్ళు అడిగారు, తర్వాత వాయిస్ టెస్ట్ కూడా చేసుకున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత అందులో నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. సెలెక్ట్ అయ్యి నాకు వెళ్ళమన్నారు. బాగానే ఉంది అనుకున్నా. ఉంటే ఏమైందంటే, అప్పుడు నాదో చరిత్ర అయిందండి. అది ఫస్ట్ టైం. ఇది నువ్వు స్టాఫ్ ఆర్టిస్ట్ కాబట్టి లీన్ లేదు, యూ హ్యావ్ టు రిజైన్ చేసి వెళ్ళాలని చెప్పారు. రిజైన్ చేసి వెళ్ళమంటే నాకు ఎందుకో సమూహం నాకు ఇష్టం లేదు. మా నాన్నగారు కూడా ఈ వాజ్ ఎగ్నెస్ట్. మరి నువ్వు రేడియో 3 నెలలు, దీనికి 3 ఏళ్ళకి వస్తాను, 2 ఏళ్ళకి వస్తాను అనుకున్నప్పుడు ఎందుకు వద్దు అన్న సెన్స్లో ఉండి, నేను చాలామంది అప్పుడు నారాయణ మీనన్ అని ఆయన క్రిటిక్, మంచి ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ మ్యూజిక్ క్రిటిక్, ఆయన డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఆయన దగ్గర కూడా వెళ్ళి అడిగా, ఇలా ఉంది, నాకు మీరు లీన్ ఏమైనా ఇస్తే వెళ్తానంటే, లీన్ ఇవ్వలేమో మీకు, స్టాఫ్ ఆర్టిస్ట్కి రూల్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ సున్నారాయణ యూ ఆర్ వెరీ యంగ్, గో అవుట్ సైడ్, గొప్ప ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆయన చాలా కన్విన్స్ చేశారు. నేను ఐ రిఫ్యూజ్ రైటింగ్ ఇట్, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గో రిజైన్ దిస్ థింగ్ అండ్ గో అని చెప్పిస్తే మాస్కో వాళ్ళు పంపారు, అది రావట్లేదని. తర్వాత చాలా రోజులు వాళ్ళు అలా ఉండిపోయింది. ఓ రోజు మా అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పిలిచి, సూర్యనారాయణ మాస్కో వాళ్ళు మమ్మల్ని పంపిస్తున్నారు, సూర్యనారాయణ రావట్లేదు ఇంకా, ఎందుకు రావట్లేదు, డూ సంథింగ్, యూ షుడ్ కమ్ అని. అంటే వాళ్ళకి నా పెర్ఫార్మెన్స్ మిగతా అన్ని నచ్చాయనుకుంటాను. దాన్ని ఇన్సిస్ట్ చేశారు, చాలా ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పుడు చెప్పాను, రష్యన్ ఇది ఆబ్లిగేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, అయితే నువ్వు పని చేస్తావు, నువ్వు 2 years నువ్వు వస్తే యూ విల్ బి గివెన్ ది సేమ్ జాబ్ అని చేత
2 years ఇస్తున్నాం వెళ్ళన్నారు. సరే ఇంకా నాకు జాబ్ సెక్యూరిటీ ఉంది కదా అని చెప్పి వెళ్ళేవాడు. మ్యాక్సిమం 3 years అన్నారు. అది చాలా గోల్డెన్ పీరియడ్ అండి నా ప్రొఫెషనల్గా. మాస్కోలో వచ్చిన 2 years చాలా గొప్ప పీరియడ్. వాళ్ళు అంటే రెస్పెక్టెడ్ నా వర్క్ చూసి పర్సనల్ బిహేవియర్ రెండు వాళ్ళది అయితే చాలా చాలా గౌరవించారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ ఏంటంటే చలి విపరీతంగా భోజనం మాకు ఇబ్బంది అయ్యేది. మేము వెజిటేరియన్స్ చేసాం, చాలా ఇబ్బంది పడ్డాను అది. కానీ ప్రొఫెషనల్గా మాత్రం అంటే వాళ్ళు న్యూస్ ప్రజెంట్ సేమ్ థింగ్ ఉండేది. వాళ్ళ కల్చరు, వాళ్ళ రిపబ్లిక్స్ గురించి మ్యూజిక్ చేస్తే అది చాలా అప్రిషియేట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. అందులో ఒక డ్రామా ప్రోగ్రాంలు ఒకటి ఉండేవి. ఆ డ్రామాని ఒక్కడనే అన్ని క్యారెక్టర్స్ వేసి చేస్తుంటే చాలా థ్రిల్ అయిపోయారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగానే చాలా ఫిల్మ్స్ వాయిస్ డబ్బింగ్ చెప్పించారు. ఫిల్మ్ డివిజన్ అంతా వాళ్ళందరూ ఒక ఇండియన్ వచ్చి అడిగి ఏంటంటే సూర్యనారాయణ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ తెలుగు ఇయర్కి మెస్మరైజ్ చేస్తున్న వాళ్ళని అని చెప్పి అంత బాగా రిసీవ్ చేస్తున్నారు. సో దట్ వే ఆ పీరియడ్ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఆ పీరియడ్ లీన్ అయిపోతుందని చెప్పి వెనక్కి వచ్చేసాను. లేదు ఉండిపోమన్నారు, కంటిన్యూ అయిపో, యూ కెన్ స్టే బ్యాక్ అని. అక్కడ వాతావరణం ఇవి కొంచెం కష్టం అని చెప్పి వెనక్కి వచ్చేసాను. తిరిగి ఉద్యోగంలో చేరినాక ఎటువంటి అంటే మనం విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళినా, ఢిల్లీ నుంచి బయలుదేరి రష్యా వెళ్ళినా పొట్టకూటి కోసం. ఇప్పుడు ఆ జీతభత్యాలు, ఆ జీతభత్యాల్లో వ్యత్యాసాల వల్ల మీరేమైనా నష్టపోయారా? చాలా. గత 50 ఏళ్ళ మటు నష్టపోతున్నానండి. అంటే ఏమైందంటే అది వాళ్ళు ఏం చేశారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్యూచర్లో ఇది ఇంత నష్టం జరుగుతుందని ఊహించలేదు. 2 ఏళ్ళు నా ఉద్యోగం నాకు వస్తుంది అనుకున్నాను. కానీ వచ్చాక ఏం చేశారంటే మళ్ళీ సేమ్ జీతం ఉంటుంది, బేసిక్ సేమ్ బిగినింగ్లో పెట్టారు అనమాట. ఏం చేద్దంటే ఇది రీఎంప్లాయ్మెంట్, కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్, బ్రేక్ సర్వీస్ వచ్చింది. నేను ఐ వాజ్ సీనియర్ మోస్ట్, దెన్ ఐ బికమ్ జూనియర్ మోస్ట్. రిటైర్ అయ్యేదాకా జూనియర్ మోస్ట్గానే ఉన్నాను. అప్పుడు సిస్టమ్ అంతా అలా ఉండేదండి. ఏంటంటే మాకు సీనియర్ గ్రేడ్కి ఉందనుకోండి, 2 జూనియర్ గ్రేడ్ వాళ్ళు ఉంటే ఒక సీనియర్ గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చేవారు. మేము అందరూ ఇంచుమించు మా అన్ని లాంగ్వేజ్ కూడా ఒక జనరేషన్లో ఒకేసారి జాయిన్ అయ్యామండి మిగతా వాళ్ళు కూడా. సో రిటైర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉండేవారు, ఈ నెంబర్ తక్కువ ఉండేది. నేను జూనియర్ మోస్ట్ అయ్యాను, పై వాళ్ళకి వచ్చే పై వాళ్ళకి వెళ్ళింది. నిజంగా రిటైర్ అయినా కూడా అదే స్కేల్లో రిటైర్ అయ్యాను. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది, అందరికీ కాదనుకోండి. నాకు వచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై అయింది, తర్వాత వాళ్ళు చేశారు. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ మేము ఇవ్వమని చెప్పి అది కూడా రిఫ్యూజ్ చేశారు. ఆ విధంగా ఫైనాన్షియల్గా చాలా లాస్ట్. అంటే ఇప్పుడు దాదాపు మీరు 88 సంవత్సరాలు, రిటైర్ అయ్యి 30 ఏళ్ళు. అంటే దాదాపు కొత్తగా మళ్ళీ 30 ఏళ్ళ సర్వీస్ ఉద్యోగం చేయడం కూడా రిటైర్ అయిన పరిస్థితి. అంటే మీరు ఇప్పుడు 2వ ఉద్యోగం కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? రిటైర్ లైఫ్ అంతే, కామ్గా మామూలు రెగ్యులర్గా వాకింగ్ వెళ్ళడం, యాక్టివ్గానే ఉంటాను. ఇంట్లో కూర్చొని అలా ఉండకుండా తిరుగుతూ ఉంటాను. అంటే ఇప్పటికీ మీ వాయిస్ అదే తీరులో ఉంది, ఎవరు పిలవట్లేదా? అంటే అక్కడ ఢిల్లీలో స్కోప్ లేదు. బహుశా ఇక్కడ ఉండుంటే స్టేషన్లో ఏమైనా స్కోప్ ఉండేదేమో. ఢిల్లీలో లేదు కదా. మొన్న న్యూస్ కూడా షిఫ్ట్ చేశారు. ఇంకేం తెలుగు ప్రోగ్రామ్స్ ఏం లేవు అక్కడ. బయట కూడా వాళ్ళు ఏం లేవు అక్కడ. బాంబే ఉండేది. ఈ స్పాట్స్ ఏమి ఉన్నాయి అనుకోండి, రేడియో స్పాట్స్ అవి ఉంది. అది వాటి వెనకాల పరిగెట్టడం నాకు ఇష్టం లేదు. చాలా ట్రై చేశారు నా వాయిస్ అని కొత్తలో. నేను చాలా రిఫ్యూజ్ చేశాను. దాని అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చోవాలి, స్టూడియోలో తీసుకెళ్తారు, లాంగ్వేజ్ అన్ని చేస్తారు. ఆ ఓట్ అయిన తర్వాత అవ్వాలి, అంతవరకు అలా కూర్చుండాలి. టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇంకో 2 గంటలు ఎక్కువైపోతుంది. అంటే అది వీటిని నేను రిఫ్యూజ్ చేశాను. తర్వాత మెల్లిగా వాళ్ళందరూ స్థిరపడిపోయారు, ఒక్కొక్క లాంగ్వేజ్ ఒకరు స్థిరపడ్డారు. అంచేత అలాగ అదర్వైజ్ బాగా ఉండేది. కొంతమంది బాగా సంపాదించారు మిగతా లాంగ్వేజ్లో. ఈ స్పాట్స్ ఏమైందంటే టీవీ వచ్చాక బాగా రెమ్యూనరేటివ్గా తయారైంది స్పాట్స్ బాగా. మీరు మొదటి నుంచి అనువాదం మీద మోజుంది, అనువాదం బాగా చేశారు. అంటే మీరు తొలి దశలో నార్ల గారి శిష్యరకంతో తర్వాత కూడా అనువాదాలు ఏమైనా ప్రయత్నించారు? ఏమైనా నవళ్ళు కానీ అట్లా కథలు కానీ, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి అట్లా చేయలేదు, ప్రోత్సాహం రాలేదు, ఆ వైపు దృష్టి పెట్టలేదు. ఫస్ట్ వాళ్ళది ఏదో ఉంది అనే క్లిక్ అవ్వలేదు అది. అంటే మీరు ఈ తరం రేడియోలో పనిచేసే వారికి మీరు ఇచ్చే సలహా గానీ సూచన గానీ, ఎందుకంటే తరాలు మారినాయి. ఇప్పుడు మీ పిల్లలు కూడా కాదు, మీ మనవాళ్ళు అనుకోండి, దాదాపుగా మనవాళ్ళు పనిచేస్తున్న సమయం కదా. సలహాకైతే ఒకటండి, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క పరిస్థితులు బట్టి మొత్తం దేశంలోనూ వర్క్ ప్లేస్లో కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడున్న మాలా ఉండదు, వీళ్ళకి ఉండదు. ఓన్లీ మేము సిన్సియర్గా చేసామండి. దట్స్ వేర్ అవర్ ఒక్క చిత్తశుద్ధితో. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదని కాదు, నా ఉద్దేశం అది కాదు. మనం చేస్తున్న ఉద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి
అది న్యాయంగా చేయాలి. అది దృష్టి ఉంటే మన వర్క్ ప్రోడక్ట్ బాగానే వస్తుంది. దానికి ఏంటంటే మనం కొంచెం బాగా ప్రజెంట్ చేయగలగాలన్న ఒక తపన మనలో ఉండుంటే అది అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక క్లారిఫై చేసుకోవాలి. నేను ఇప్పుడు వాళ్ళని కామెంట్ చేయట్లేదు, అందరూ బాగా చదువుతున్నారు, నేను ఎక్కువ వింటలేదు అనుకోండి. బట్ స్టిల్ అసలు జనరల్గా చెప్తున్నాను, మేము చేసింది అది అలా ఫాలో అయితే వాళ్ళు కూడా చేస్తారు. తెలుగు కాస్త దాని మీద అభిమానం పెట్టుకుని డిక్షన్ చూసుకుని ఆ ఫాలో అయితే జనం బాగా అప్రిషియేట్ చేస్తారు. అంతకంటే ఇచ్చే సలహా ఉందండి. ఇప్పటిదాకా మీరు కందుకూరు సూర్యనారాయణ గారితో సంభాషణ విన్నారు. ఈ తరం వారికి సార్ వార్తలు చదివితే ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు. అందుకని సార్ను చివరగా, వార్తలు ఇక్కడ చదవటానికి మనకి పేపర్ లేవు కాబట్టి సార్ ఆ రోజుల్లో ఎట్లా చెప్పేవాళ్ళు ఒక సింపుల్గా మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది సార్. ఆకాశవాణి వార్తలు చదువుతోంది కందుకూరి సూర్యనారాయణ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ